మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాటలాడనీయడు అనిను. చూశాడంట, పనోళ్ళు చెబుతున్నారంట యజమానుని గురించి. ఎవడన్నా మా యజమాని ప్రేమ కలిగినోడయ్యా, బిడ్డలలాగా చూస్తాడయ్యా, కడుపు నింపుతాడయ్యా అని చెప్పాలి, కానీ యజమానుని గురించి చెబుతున్నాడంట వాడు ఉట్టి పనికి మాలిన వాడు. ఇప్పుడు ఆడితోటి మాకు ఎన్ని తిప్పలు వచ్చినాయి అని అంటే, మా మీదికి మీ ఇంటిళ్ళ 10 మీదికి తిప్పలు వచ్చి పడి దావీదు మనల్ని సంహరించడానికి సిద్ధమై వస్తున్నాడు. ఇప్పుడు నీవు చేయవలసినది బహు జాగ్రత్తగా ఆలోచించన్నారంట. వెంటనే ఆమె ఏం చేసిందనంటే, దావీదు అడిగింది ఏంటి, అయ్యా అరణ్యంలో ఉన్నాను, పరిస్థితి బాగుండక నేను ఇక్కడ తలదాచుకోవలసి వచ్చింది, యెహోవా అభిషేకించిన సౌలును చంపలేక నేను పారిపోయి దూరంగా వచ్చానయ్యానంటే, అప్పుడు ఆ అడిగినవి నాబాలు ఇవ్వలేదు, కానీ ఏమైతేనంట 18వ వచనంలో చేసిన పని అంతే. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షరసపు తిత్తులను వండిన 5 మాంసమును ధాన్యమును గెలలను అంజూరు పడలను గాడిద మీద వేయించి మీరు నాకంటే ముందుగా. అంటే ఆమె చేసిన పని ఏంటి, ఆమె చూపించిన బుద్ధి ఏంటి అనంటే, ఇదిగో నా యజమానుడు మేలు పొందుకొని మేలు చేసిన దావీదును సులకనగా మాట్లాడాడు, మేలు చేసిన దావీదును తృణీకరించి మాట్లాడాడు. యజమానుని యొద్ద నుంచి పారిపోయిన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవటానికి దావీదు ఎంతటి వాడు, దావీదు ఎవడని చెప్పి తృణీకారంగా మాట్లాడాడంట. అందుకని ఆయన కోపం రగులుకొని నాశనం కాకుండా తప్పించుకునే మార్గం ఆలోచించమ్మా అనంటే, సుబుద్ధి కలిగిన భార్య అబీగయీలు అనే తల్లి చేస్తుందంట. ముందు దావీదు అడిగినవి దావీదుకి పంపిస్తుంది. ఇప్పుడు మనం కూడా చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక అంటున్నాడు. మనం కూడా ఆశీర్వదించబడాలని అంటే దేవుడు మనకు మేలు చేశాడు, దేవుడు మనల్ని కాపాడాడు, మన ప్రాణాన్ని కాపాడాడు, మనకున్న సమస్తాన్ని కాపాడాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, గాలి తుఫాను లాంటి అలసడులు ఎన్ని వచ్చినా, వాటన్నింటిలో ఎవరు కాపాడారు మనల్ని? ఎవరు కాపాడారు? దేవుడే కాపాడాడు. నీకంటే గొప్పోళ్ళు, నీకంటే ఆరోగ్యవంతులు, నీకంటే బలవంతులు అనేక మంది రాలిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ మనం ఓటికొండలాగున్న దేవుడు మనల్ని కాపాడాడు. కారణం దేవుని కృప మన పట్ల ఉన్నది కనుకనే మనం ప్రాణంతో ఉన్నాము. ఇప్పుడు ఎంత మేలు చేసి దేవుడు మనల్ని అడిగేది ఏంటి? ఇదిగో నేను ఇన్ని మేలులు చేశాను కదా, నిన్ను కాపాడా, నీ భార్యను కాపాడా, నీ పిల్లలను కాపాడా, నీకున్న సమస్తమును కాపాడా, అయితే నా యొద్ద నుంచి ఏమి నువ్వు ఆశిస్తున్నావు ప్రభు అని మనం అంటే అంటాడు, అయ్యా నువ్వు ఇవ్వలేనిది నేను అడగను. ఏమడుగుతున్నాడు మరి? మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? దొరికిందా మన పుస్తకాలలో? అందరూ చూడండి నాన్న, 786 పేజీ, అంతేనా? ఓకే, 66 చదువు నాన్న. మనుష్యుడా ఏది ఉత్తమమో 786 పేజీ అమ్మా. 66 ఏం నా బైబిల్ తప్ప? 66ఏనా? అది మీది కంప్యూటర్ బైబిల్ అయి ఉంటుంది. నాది 86, పాత ప్రింటింగ్ అయితే 86 పేజీ. ఓకే చదువు. 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడుగుతున్నాడు అంటే, దేవుడు మనల్ని మేలు చేశాడు. మీకు ఆ దినాలలో దేవుడు తన ప్రజలకు మేలు చేశాడు, ఉపకారములు చేశాడు, కాపాడాడు, సంరక్షించాడు, పోషించాడు. అన్ని విధాల ఆయన కావలసినవన్నీ చేసి, మనుషుడా నువ్వు మాట్లాడుకుంటున్నావు,
దేవుడు నాకు ఎన్నో మేలులు చేశాడు కదా, దేవా నీవు చేసిన మేలుకి ఏమిస్తే నీ రుణం తీరిద్ది అని ఏం చెబుతున్నాడంట ఓకదంపుడు మాటలు. నా జ్యేష్ఠ కుమారుణ్ణి ఇస్తే నీకు సరిపోద్దా, వేలాది నదులంత విస్తార తైలం ఇస్తే నీకు సరిపోద్ది. ఒకవేళ అడిగాడు అనుకో, మనం ఇస్తామా? పిల్లల్ని ఇస్తామా? ముందు మనం మొక్కుంటాం, ప్రభువా నాకు గనక ఒక బిడ్డ పుడితే వాడిని నీకే ఇస్తా అంటాం, నీకే ఇస్తా అంటాం. అన్న తర్వాత మళ్ళీ ఏమంటాం, అయ్యా 300 రూపాయలు ఒక 600 రూపాయలు పాట పెట్టి విడిపించయ్యా అని అంటాం. ముందేమో ఇస్తాం, తర్వాత ఏమో విడిపించుకునే మార్గం ఒకటి ఉంటుంది. అయితే మనం బిడ్డలను ఇవ్వలేము, పోనీ వేలాది నదులంతా విస్తార తైలం తెచ్చి ఇవ్వగలమా? లీటర్ నూనె ఎంత రేటు ఉందో మనకు తెలుసు, అది కూడా మన వల్ల అయ్యేది కాదు. అందుకని భక్తుడు అంటాడు, ఇదిగో వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకు ఇచ్చిన చాలునా అని అంటాడు. అయ్యా నువ్వు మాటలకి పాటలకి పరిమితం కానిరా మానవుడా, నువ్వు అవి ఇవ్వలేవురా నాయన, నాకు తెలుసురా నీ బుద్ధి. వాటినిత్తి నువ్వు నన్ను వదిలిపెడతావు, గుండె వదిలిపెడతావని నాకు తెలుసు అయ్యా, భక్తినే వదిలిపెడతావని నాకు తెలుసు. నీ వల్ల కానీ నేను నిన్ను అడగట్లా, నీవు మోయలేనివి నీ మీద మోపే దేవుణ్ణి కాదు, నీకు వల్ల అయింది, నీవు చేయగలిగింది, నీకు చేతనైందే నేను చెబుతున్నా. ఏమిటది అని అంటే, ఇదిగో న్యాయముగా నడుచుకో, కనికరమును ప్రేమించు, దేవుని ఎదుట అహంకారాన్ని గర్వాన్ని విడిచిపెట్టి దీన మనసు కలిగి ప్రవర్తించటం నేర్చుకో. ఇంతే కదా నీ దేవుడైన యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూసారా ఏమడుగుతున్నాడంటే, దేవుడు ఇచ్చామా? మరి మనం ఇచ్చామా? దేవుడు అడిగిన హృదయాన్ని ఇచ్చామా? మారు మనసు పొందామా? బాప్తిస్మం పొందామా? పొందిన తర్వాత ప్రభువులలో చేతులేస్తున్నామా? చేతులేసే మనం ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో కనపడుతున్నామా? కనబడే మనం దీన మనసు కలిగి నడుచుకోవాలి. ఏ మనసు కలిగి నడుచుకోవాలంట? దీన మనసు. అహంకారము గర్వము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. అనేక మంది బైబిల్ గ్రంథంలో గర్వించి పతనం అయిపోయారంట. గాడిదలు ఎత్తుకునే సౌలుని దేవుడు చేస్తే వాడు గర్వించిన తర్వాత పతనం అయిపోయాడు. దావీదు మాత్రం అంతకంతకు వర్ధిల్లటానికి గల కారణం ఏంటనంటే, సమూయేలు గ్రంథంలోనే ఆయన శ్రమలన్నీ బాధలన్నీ అయిపోయి స్థిరపడి దాదాపుగా వెల్ సెటిల్డ్ అనమాట. అంతా అయిపోయిన తర్వాత ఆయన దేవుని సన్నిధానములోనికి ప్రవేశించి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఓ చక్కని మాట ఆయన మాట్లాడుతూ అంటాడు. చూడండి 7వ అధ్యాయంలో 20వ వచనం అనుకుంటా కదరా తల్లి, 20. యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవెరిగి ఉన్నావు, నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీనిని తెలియజేసితివి. కాబట్టి దేవా యెహోవా అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినిన దానంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడును లేడు. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని? ఎక్కడంటాడు? 18లో అంటాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబం ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెం అయ్యుండి కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. చూసారా ఏమంటున్నాడంటే, స్థిరపడినాక ఇంతగా నన్ను హెచ్చించుటకు. ఎప్పుడన్నా మాట్లాడాము ఆ మాట? ఎప్పుడన్నా ఆలోచించుకున్నాము దేవుని సన్నిధిలో? ఎప్పుడన్నా మన గురువారం ఒక గురువు ప్రవేశం ముక్త్యాల మన సంఘంలో, శుక్రవారం ఒక గురువు ప్రవేశం, 2 గృహ ప్రవేశాలు చాలా ఘనంగా జరిగాయి. యవన బిడ్డ చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు. కష్టపడి పని చేసుకుంటున్నాడు. ఒక మంచి ఇల్లు నిర్మించుకోవటానికి దేవుడు సహాయం చేశాడు.
రోజుల్లోనే, నెలలు కూడా కాదు, రోజుల్లోనే ఇంటిని నిర్మించుకున్నాడు. గృహప్రవేశానికి వెళ్ళిపోయిన రోజు చూస్తే బహు ఘనంగా, ఒక సువార్త సభ కన్నా ఎక్కువ మంది వచ్చారు. ఘనంగా ఆరాధన జరిగింది. ఆ గృహప్రవేశంలోనికి వెళ్ళిన తర్వాత అతడు మాట్లాడే మాట ఏంటనంటే, ఆ యవనస్తుడు, అన్నా మీ అందరూ ప్రార్థన చేశారు, నేను కూడా దేవుని పరిచర్యకు ఉపయోగపడ్డా. అతడు దేవుని పనికి ఉపయోగపడ్డాడు. మందిరం క్రొత్తగా నిర్మించబడి ప్రతిష్టకి సిద్ధమైన తర్వాత బైబిల్ స్టాండ్, పోడియం, బలిపీఠం కావాలి అని అంటే నేను చేస్తా అన్నాడు. నేనన్నా, నీకు పెళ్ళి పెటాకులు లేవు, చిన్నవాడివి, నువ్వు ఎక్కడ తెస్తావు, అది చాలా ఖరీదు అయిపోద్ది. ఇంచుమించుగా నేను అనుకున్న పద్ధతి ప్రకారం, లెక్క ప్రకారం అది చెయ్యాలి అని అంటే ఓ 30,000 దాకా అయ్యిద్ది అని నేను అన్నాను. నువ్వు ఇవ్వగలిగినంత ఇవ్వు, ఇంకెవరన్నా తోడైతే మీరు కలిసి చేయించుదురని అంటే, అది ఎంత ఖర్చు అయినా నేనే చేపిస్తా. అంత ఖరీదు పెట్టి చేయించాడు. దేవుడు అన్యాయం చేయాల. నవంబరు ఆ మొదటి వారంలో ఆ వస్తువుని తీసుకొచ్చి ఆలయంలో పెట్టాడు. నవంబరు నెలలో 15వ తారీఖు ఆలయ ప్రతిష్ట, మొత్తానికి 10వ తారీఖు 12వ తారీఖు రెడీ చేయించాడు, తీసుకొచ్చి ఆలయంలో పెట్టాడు. ఆ నవంబర్ అయిపోయింది. మొన్న గురువారం జూన్ నెలలో 5వ తారీఖు ఒక మంచి గృహాన్ని దేవుడు ఆ పిల్లవానికి ఇచ్చాడు. దేవునికి మనం చేస్తే, మనిషికి ఇస్తున్నాం అనుకుంటే మాత్రం మనకు ఆశీర్వాదం రాదు. మనిషికి ఇస్తున్నామనంటే ఆశీర్వాదం రాదు. ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడంటే భయం వేస్తుంది. అందుకని అక్కడ మనస్ఫూర్తిగా ఇళ్లలో చేయి గడగాలన్నా నాకు భయం వేస్తుంది. నేను ఓపెన్గా చెబుతున్నా, మనకు ఆశీర్వాదం కలగాలి అని అంటే దేవునికి ఇస్తున్నాం అనుకోవాలి, దేవుని పనికి ఇస్తున్నాం అనాలి, దేవుని సేవకి ఇస్తున్నాం అనాలి. అంతేగాని నేనిచ్చా, నీకిచ్చా, నీ గుడికి ఇచ్చా అని అంటే కాదంట. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఆ యవనస్తుడు నూతనమైన గృహంలోనికి చేరినాక అంటున్నాడు, అస్సలు వాస్తవంగా ఇల్లు కట్టుకోవటం నా వల్ల ఏది కాదు. ఎందుకో మీరు అన్నారు, నాకు ఒక ఆలోచన వచ్చింది, ప్రారంభించా. అందరూ తల ఒక చెయ్యేసి పని చేశారు. మా అక్కలో బావలందరూ మొత్తానికి ఒక మంచి ఇల్లు నిర్మించుకునే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడు కూడా గర్వంతో, అహంకారంతో మనం ఉండకూడదు. మీరైనా నేనైనా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. కానీ నోటికి ఏ మాట వస్తే ఆ మాట, నన్ను మించిన వాళ్ళు లేరు అనుకునుంటే ఇక నిన్ను ఎవ్వరు ఆపటం వల్ల ఏది కాదు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బెల్షజర్ అనే రాజు ఒకడు ఉన్నాడు. ఆ రాజును గురించి జ్ఞాపకం చేసుకుంటే అతడట దేవుని ఆలయములో సేవకు ఉపయోగించే బంగారు, వెండి పరికరాలు. ఇప్పుడు ఆలయం ఉంది, ఆలయంలో ఈ కీబోర్డు దేవుని సేవ కొడతాం, ఈ సౌండ్ బాక్సులు, యాంప్లిఫైర్లు దేవుని సేవ కొడతాం, ఈ బలిపీఠం, పోడియం దేవుని సేవ కొడతాం. ఇలాంటి ఆలయ ఉపకరణాలు పాత నిబంధన కాలంలో కొన్ని ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి ఆ బంగారు పాత్రలో ఇంకొన్ని లోహాలతో చేయబడిన పాత్రలు ఉంటే వాటిని తీసుకొచ్చి ఆ రాజ్యంలో ధనాగారంలో దాచిపెట్టుకున్నందుకు వాళ్ళ నాన్న నెబుకద్నెజరుని, అంటే ఆలయములో ఉండాల్సినవి వేరు చేసినందుకు, సేవలో ఉపయోగపడాల్సినవి సేవకు ఉపయోగపడకుండా మూటగట్టి ఆ బబులోను సామ్రాజ్యపు బొక్కసములో దాచిపెట్టినందుకు 7 కాలాలు ఏం మేయించాడంట? ఆయన్ని గడ్డి మేయించాడు. ఏం మేయించాడండి? గడ్డిని మేయించాడు. జాగ్రత్త. 7 కాలాలు, 7 ఎండాకాలాలు, 7 వానాకాలాలు, 7 చలికాలాలు గడ్డిని మేయించాడు. కారణం ఏంటనంటే అతడు గర్వించాడు. మనుషుల మీదకి వెళ్ళావు, మనుషుల మీద యుద్ధం చేశావు, కానీ దేవుని ఆలయాన్ని పాడు చేశావు. ఆలయమును పాడు చేస్తే దేవుడు ఏమాత్రం కూడా ఊరుకోడంట. వాటిని తీసుకొచ్చి అలాగని పెట్టడం ద్వారా 7 కాలాలు గడ్డిని మేయించాడంట. ఆ సంగతి అంతా ఎరిగి ఉండి తన కుమారుడై ఉన్న బెల్షజరు ఇప్పుడు ఆ పాత్రలు తెచ్చి ద్రాక్షరసం పోసి తుచ్చమైన వాటిని స్తుతిస్తూ త్రాగటానికి ఆడు ఉంటే అరిచెయ్యి ఒకటి వచ్చి కాగడా వెలుతురులో గోడ మీద ఒక రాత రాసిందంట. ఏంటి దాని భావం అంటే, ఇదిగో ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక. ఏంటిదంటండి అది? మనస్సుని అణుచుకొనక ఈ పని చేశావు కాబట్టి దేవుడు నిన్ను త్రాసులో పెట్టి
తూచాడు. నువ్వు తేలిపోయావు అంటావు. అందుకనే ఎప్పుడు కూడా మనం మన మనసుని దేవుని సన్నిధిలో అణుచుకొని, ప్రభువా ఒకప్పుడు మాకు తినడానికి లేదయ్యా, ఒకప్పుడు ఉండటానికి సరిగ్గా లేదు, కట్టుకోవటానికి సరిగ్గా లేదు, ఈరోజు ఇచ్చినవన్నీ నీ దానములేనయ్యా అని చెప్పి మనం అంటే దేవుడు ఇంకా నిన్ను అభివృద్ధి చేస్తాడంట. ఒకవేళ గర్వించితే దేవుడు మనకి నష్టాన్ని కలుగు చేస్తాడంట. ఇప్పుడు అబీగయల్ అనే తల్లిని జ్ఞాపకం చేసుకుంటే దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఏం చూపించిందామా? ఆ బుద్ధి ఏంటి అని అంటే దావీదు అడిగినవి దావీదుకు ముందుగా పంపించింది. మరి ఈరోజు నీవు నేను కూడా గర్వించక ఏం చేసావయ్యా నువ్వు అని దేవుణ్ణి అడగకుండా చేసినవన్నీ దేవుని ద్వారా మనం పొందుకొని ఉన్నామని గుర్తెరిగి ఆయన అడిగినది ఆయనకి ఇవ్వాలి. మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించే వారిగా ఉండాలి. దీన మనసు కఠినులే, ఒకప్పుడు పనికిరాని వాళ్ళే, గర్విష్ఠులే, దేవుని కోపం రగులుకొని అయిపోయింది ఇక జీవితం అన్నట్టుగా కొంతమందికి దేవుడండి తీర్పు తీర్చాడంట. ఇదిగో అతను నా ఎదుట గర్వించాడు, అతని చరిత్ర అయిపోయింది, అతని దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పాబాయ్ ఇక అయిపోయిందని చెప్పి ప్రవక్తతో దేవుడు చెప్పాడంట. ఎవరిని గురించి? అహాబు రాజును గురించి చెప్పాడంట. అహాబు రాజును గురించి, ఇదిగో అహాబు నా ఎదుట ఎంత గర్వంగా ప్రవర్తించాడు, యెజబెలు చెప్పు చేతలలో ఉన్నాడు, యెజబెలు చెప్పినట్లుగా చేస్తున్నాడు, కాబట్టి నీవు అతనికి ఈ సంగతి తెలియచేయి. ఏం చేయాలయ్యా, ఏమని చెప్పాలయ్యా అని అంటే, ఇదిగో నీ యొక్క భార్య యొక్క రక్తాన్ని కుక్కలు నాగుతాయి, ఈ సంగతి నీ వెళ్ళి అతనికి చెప్పు, నీవు కూడా ఎట్లాగును చనిపోతావు, దేవుని ఉగ్రత దేవుని కోపం నీ మీదికి వస్తుందని ప్రకటన చేయి అన్నాడంట. ఏలియా భక్తుడు ప్రకటన చేశాడు. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం చూద్దామండి. 25వ వచనం. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తనను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవ్వడనూ లేడు. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని హేయముగా ప్రవర్తించను. అహాబు ఆ మాటలు విని వస్త్రములు చింపుకొని కట్టుకొని ఉపవాసముండి కోనె పట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా, చూసారా ఏమని చెప్పాడంట దేవుడు? ఏలియా, అహాబు నా ఎదుట విపరీతమైన నడత నడుస్తున్నాడు, ఆడికి రాజ్యం ఇచ్చింది నేను, అధికారం ఇచ్చింది నేను, సింహాసనం మీద కూర్చోండబెట్టింది నేను, అడిగాళ్ళు ఆవిడ్ని కూర్చోబెట్టాడు, మొత్తానికి పేనుకు పెత్తనం ఇస్తే తలంత గురిగి పెట్టింది అన్నట్టుగా చేసింది, తుచ్చమైనవి చేసింది, నాకు ఇష్టమైనవి చేయలా. ఇదిగో ఇప్పుడు నేను వాళ్ళకు ఒక మాట చెబుతున్నా, వాళ్ళిద్దరి యొక్క రక్తాన్ని కుక్కలు నాకుతాయి, వెళ్ళి చెప్పు అనంటే ఆ మాట చెప్పి వచ్చాడంట. వచ్చిన తర్వాత ఇక ఏలియా చూస్తున్నాడు, వీళ్ళ సంగతి అయిపోయింది, వీళ్ళ చరిత్ర అయిపోయింది అనుకుంటే మళ్ళీ దేవుడు చెబుతున్నాడంట ఏలియాని పిలిచి, ఏలియా 28లో అంటున్నాడు, యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగును చెప్పింది, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చేత అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపుచున్నాను. చూసారా ఏమండి? వినయముగా ప్రవర్తించితే, తగ్గింపు కలిగి ప్రవర్తించితే కీడును చేయటం మానుకొని దేవుడు మేలు చేస్తాడు. అంచేత ఈ ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథం మనకు కూడా చెప్తున్న మాట, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. అట్లాగనే ఆ అహాబు చూపిన బుద్ధి దాదాపుగా పతనం అయిపోయే పరిస్థితే, కానీ బుద్ధి మార్చుకున్నాడు, ఉపవాసం అన్నాడు, గొని పట్టా కట్టుకున్నాడు, హృదయంలో వ్యాకుల పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. అందుకని దేవుడు అంటున్నాడు, ఇక నేను అతనికి కీడుకు బదులుగా శాపమును తొలగించి ఆశీర్వాదాన్ని ఇస్తున్నా. మరి మనం ఏం చేద్దాం? మనం కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వాదం రావాలనంటే మందిరానికి వచ్చి వెళితేనే చాలదంట, మారు మనసు పొంది బాప్తిస్మం
పొందితేనే చాలదట. మనం చేయవలసిన పని ఏంటనంటే యెహోవా ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అనంటే మనందరం చేయాల్సింది ఆయన అడిగినది ఆయనకి ఇచ్చేవారిగా ఉండాలి. రెండవది ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, చూడండి. దేవుని వాక్యంలో చూద్దాము. ఆ సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. 33వ వచనం 23వ వచనం. అబీగయీలు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొనెను. చూశారా, దావీదు అరణ్యంలో తినటానికి ఏదీ లేక సౌలు దగ్గర నుంచి పారిపోయి అరణ్యంలో ఒంటరిగా తనను ప్రేమించేవాళ్ళు కొంతమంది ఉంటూ తినటానికి బత్యమేది లేక వీళ్ళ దగ్గరకు పంపిస్తే ఆమె ఏం చేస్తుందో తెలుసా? ముందు ఆయన అడిగినవి పంపించి గాడిద మీద హడావుడిగా ప్రయాణమయ్యి ఆయన ఎదురు పడగానే గాడిద మీదే ఉండి వందనాలు చెప్పిందే. ఆమె ఏం చేసిందంటండి, గాడిద మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొనెను. చూసారా, అంటే ఏముంటుంది? తగ్గింపు. ఏంటిదండి అది? తగ్గింపు ఉండాలి. ఒకటి, దేవుడు అడిగిన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. రెండవది, మారి బాప్తిస్మం పొందిన తర్వాత మనం తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి. గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. దేవుని ఎదుట దేవుడు మనల్ని దీవించాలి అనంటే తగ్గింపు కలిగిన వారిగా మనము ఉండాలి. కొన్ని సందర్భాలలో కొంతమంది మాటలు చూస్తే ఏమీ లేనప్పుడు దీనంగా ఉంటాయి, కాస్తంత దొరికితే మాత్రం చాలా ఘరానాగా మాటలు ఉంటాయి. బాధేసిద్ది, అయ్యో దేవుని ఆశీర్వాదానికి దూరం అవుతున్నారే, దేవుని దీవెనకు దూరం అవుతున్నారే అని అనిపించిద్ది. ఈ పగటికాల సమయంలో యెహోవా ఆశీర్వాదం మనకు కలగాలి. యెహోవా ఆశీర్వాదం ఆయుష్నిచ్చిద్ది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిద్ది, యెహోవా ఆశీర్వాదం ఆరోగ్యం ఇచ్చిద్ది, యెహోవా ఆశీర్వాదం బహుబలమైన కంచెను వేసి పరలోకానికి చేరే భాగ్యం ఇచ్చిద్ది. ఇప్పుడు ఆశీర్వాదం మనకు రావాలనంటే మనం చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఏది అనంటే ఆయన అడిగినది ఆయనకి ఇచ్చేవారిగా ఉండాలి. రెండవది, మారు మనసు పొంది హృదయాన్ని ఇచ్చి బాప్తిస్మం పొందిన తర్వాత ఆ బాప్తిస్మం పొందిన మనం తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి. అందుకనే యెషయా గ్రంథంలో అంటాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగిన వాడై ఉంటాడో అటివానినే నేను దృష్టించుచున్నాను. ఎవరిని చూస్తున్నాడంటండి దేవుడు? దేవుడు విరిగి నలిగిన హృదయం కలిగిన వారు దేవునికి ఇష్టమైన బలిగా ఉంటాడు. కాబట్టి ఈ పగటికాల సమయంలో ప్రభు పాదాల దగ్గరికి చేరిన మనం, దేవుని సన్నిధానంలోనికి చేరిన మనం, ఆయన ఆశీర్వాదం మనకు రావాలి అనంటే దీనత్వం కలిగి తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 15వ వచనంలో అంటాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఎక్కడ ఉంటాడంటే దేవుడు వినయం గలవారి యొద్ద. ఇప్పుడు దేవుడు మనతో ఉంటే అంతా మనకి మేలే. పాడతాం, నీవు నా తోడు ఉన్నావయ్యా. మంచిదే, ఆయన ఉంటే మనకు మేలే. ఆయన ఉండాలి అని అంటే నువ్వు పాటలు రాకపోయినా, ఆ పాట పాడలేకపోయినా వినయం కలిగి ఉంటే ఆయన నీ వెంటే ఉంటాడంట. దేవుని వాక్యం అదే అంటుంది. ఆమె త్వరగా దిగి లోబడే తత్వం, ఆలస్యం చేయని తత్వం, వాయిదాలు వేయని తత్వం, లోబట్టడానికి ఈ పగటికాల సమయంలో త్వరితంగా ఒక నిశ్చయితకు వద్దాం, ఒక తీర్మానానికి వద్దాం. త్వరపడాలి మారటానికి, త్వరపడాలి తగ్గింపు కలిగి జీవించటానికి, త్వరపడాలి దేవునికి ఇష్టలుగా బ్రతకటానికి. అంతేగాని వాయిదాలు వేసి సాకులు చెబితే దేవుడు మనకి మేలు చేయటం జరిగేది కాదు. అమ్మా, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఏంటి ఆమె చూపిన
బుద్ధి అనంటే ఆయన అడిగింది ఆయనకి ఇచ్చింది. రెండవది, ఆయన ఎదురు పడగానే త్వరగా దిగి సాష్టాంగపడి ఆయన పాదములు పట్టుకున్నది. తగ్గింపు. ఈరోజు మనం తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి. అహాబు తగ్గించుకున్నాడు, నినివే ప్రజలు తగ్గించుకున్నారు. అందుకే దేవుడు కీడు చేయటం మానుకొని మేలు చేశాడు. జీవితం అయిపోయింది అనుకుంటున్నామేమో, వైద్యులు చెప్పారేమో బ్రతకటం కష్టమని, పరిస్థితులు మనకు అనిపిస్తున్నాయేమో ఇక బయటపడటం వల్ల కాదని. కానీ దేవుడు చెప్పే మాట ఏంటందనంటే, ఆయన అడిగినది ఆయనకి ఇచ్చి ఆయన ఎదుట ఈ క్షణం నుంచి తగ్గింపగలిగిన వారిగా ఉంటే దేవుడు మరలా క్షేమానికి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. మనషే అనే వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే సింహాసనం పోయింది, ఇనప సంఖ్యలు వేసి ఇతడి సంఖ్యలు వేసి బంధించి తమది కాని రాజ్యంలో ఉంచారంట. కానీ అతడు శ్రమలో ఉన్నప్పుడు బహుగా తగ్గించుకొని యెహోవాను బ్రతిమాలుకొన్నాడంట. ఎంత గొప్ప విషయం అండి. బ్రతిమలాడుకోవటంలో కూడా కొంతమంది గర్వంతో బ్రతిమలాడతారు, కానీ ఆయన తగ్గింపుతో బ్రతిమలాడాడంట. అందుకే దేవుడు మరలా ఆయనని దీవించాడు. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు, గాలి తుఫానులతో కొట్టబడి ఆ ఆదరణ లేక ఉన్నదాన నీలాంజనములతో నేను నిన్ను మరలా కట్టుదును. దేవుని దగ్గరికి వస్తున్నా. పూర్వపు వైభవం, పూర్వపు ఆశీర్వాదం నీ చేతి పనిలో మున్ముందు అలాంటి గొప్ప దీవెన రావాలనంటే, వ్యాపారంలో క్షేమం రావాలనంటే, కుటుంబ జీవితంలో మునపటి కంటే ఎక్కువైన సంతోషం సమాధానం కలగాలనంటే, కొట్టబడ్డాం, చెదిరిపోయినట్టున్నాం, కానీ దేవుని ఎదుట తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తే దేవుడు మనకు తప్పకుండా మేలు చేస్తాడు. అందుకని భక్తుడు అంటాడు, గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరినా గువ్వవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివే. గాలి తుఫానుల అల్లజడిలో గూడు చెదరినా గువ్వవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివే. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినములు ఆద్యంతము. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినములు ఆద్యంతము. ఒక క్షణమైన విడువని ప్రేమామృతం. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సజీవులతో నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా. శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సజీవులతో నిలిపినది నీ కృప. హల్లెలూయా. ఆదరణలేబడిదా మహిమలతో నేను నిన్ను కట్టుకున్న దేవుడు సెలవిచ్చి ఆ దేవుని ప్రజల దేవుడు కార్యాన్ని చేశాడు. ప్రకటకాల జీవితంలో అలాంటి ఏమో మనకు ఇబ్బందులు అనుభవాల్లో ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, కష్టాలు కలకాలం మనతో ఉండవు, 10 దినముల శ్రమను ఆ మీదట అంతా నీకు క్షేమము మే కలుగు. నిశ్చయము ముందు రానే కనేరదో. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. గుడిస్తున్నాం వెళుతున్నాం అని అంటే కాదు, దేవుని నమ్మకం ఉంచాలి. నేను ప్రార్థన దేవుని సన్నిధిలో నేను ఇది కోరుకున్నా, నా దేవుడు నాకు చేస్తాడు, నా దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడని ఒక విశ్వాసం మనం
కలిగిన వారిగా ఉంటే దేవుడు గొప్ప దీవెన మనకి దయచేస్తాడు. అందుకనే వాక్యంలో చూస్తూ ఉంటే నీవు చూపిన బుద్ధి విషయమై భర్త తృణీకరించి గర్వించాడు, కానీ భార్య సుబుద్ధి కలిగిన ఆయన. రెండవది త్వరగా ఆయన త్వరగా గాడిద మీద సాష్టాంగ నమస్కారం చేసింది. ఆయన పాదములు లోబడే తత్వం. కనుక ఈ పగటికాల సమయంలో ప్రభు పిల్లలమైన మనం, దేవుని సన్నిధానములోనికి చేరిన మనం తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి. ఏమండి, కష్టాలు, శ్రమలు ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ దేనికి గుర్తు అనంటే ఆయన రాకడికి గుర్తు. యుద్ధాలు జరుగుతున్నాయి, అక్రమాలు పేటరేగిపోతున్నాయి, ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరించిపోతుంది. ఏమంటే మంగళగిరి ప్రక్కన దాదాపుగా ఆ మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే దారిలో ఆ కోకోకోలా కంపెనీకి, ఇటేమో మన సబ్స్టేషన్కి మధ్యలో కాస్తంత దూరంలో ఒక మంచి మందిరాన్ని కట్టారు. వారు అన్యుల కుటుంబంలో నుంచి రక్షింపబడి బేత్ వివేక్ గారని చెప్పి ఒక మంచి మందిరాన్ని లక్షల రూపాయలు వ్యయపరిచారు. దానికి సుందరంగా నిర్మించారు, చాలా చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. కృపా సమాజం అని పేరు పెట్టుకొని ఆరాధనకి అనేక మంది అక్కడికి వస్తున్నారు. పోయిన ఆదివారం కాక అంతకుముందు ఆదివారానికి ఆ మందిరం అంతా కాలి బూడిదైపోయింది. ఇట్లాగున్న గోడలు కాదు, ఇనుప ట్రస్సులేసి దానిపైన రేకులేసి సుందరంగా నిర్మించారు. ఆ షార్ట్ సర్క్యూటో ఇంకొకటి అది పోలీసులు చెప్పాల్సిన మాట. తర్వాత మొత్తానికి అందరు చెప్పుకోవటం షార్ట్ సర్క్యూట్, ఏదైనా మొత్తానికి అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఇనపవి గనుక అవన్నీ కాలిపోయి కరిగిపోయి అట్లాగున కప్పు అంత ఎత్తున్నది, అదిగో మన ముఖం ఎదుటికి వచ్చినట్టుగా వాలిపోయింది. అయినా ఆ ఆదివారం ఆరాధన ఆపల, శనివారం జరిగింది అది. ఆదివారం ఎండలో కూర్చొని ఆరాధన జరిపించారు. ఆయన మాట్లాడుతుంటున్నాడు, మందిరాన్ని కాల్చారు కానీ దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసాన్ని కాల్చడం ఎవరి వల్ల కాదు అని ఆ మందిరపు ప్రతిష్ఠ రోజునండి బోర్లకు పడి సాష్టాంగపడి ఇంతగా నన్ను హెచ్చించటానికి నేను ఏ పాటి వాడని, నా దేవుడే ఇంత చేశాడని నమస్కారం చేశాడు. మనమైతే కనీసం సాష్టాంగం కాదు, ఏదన్నా కాస్త ముప్పోట దొరికితే అబ్బో గర్వంతో కూడిన పలుకులు వస్తాయి. మనకి గర్వంతో కూడిన పలుకులు వస్తాయి. వినయం కావాలి, విధేయత కావాలి, భయం కావాలి, భక్తి కావాలి. ఏదో భక్తి చేస్తున్నామని మన మట్టుకు మనం అనుకుని తృప్తి పడితే కాదు, మన నోటిని అదుపులో ఉంచుకోవాలి. మన చేష్టలో, మన క్రియలో, మన తీరుతెన్నులో మన బుద్ధి దేవునికి ఇష్టమైందిగా ఉండాలి. ఇక్కడ ఏం కూడా అంట, అలాగును త్వరగా దిగి పాదములు పట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసిందంట. తగ్గింపు గుర్తు. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ దాని క్రిందనే అంటాడు 24వ వచనం, నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నేను చెప్పు మాటలను. ఎవరు తప్పు చేసింది? అసలు దోషం ఎవరిది? మేలు పొందుకొని గర్వంగా మాట్లాడింది దేవుడు, నాబాలు. కానీ ఏం వచ్చేమంటుందంట, ఈ దోషము నాదని. అసలు మనం ఒప్పుకుంటామంట? మళ్ళీ మనం ఒప్పుకుంటామండి? పొరపాటును కూడా ఒప్పుకుంటే ఇన్ని తెప్పలేందుకు, ఇన్ని ఫ్యాన్లు వేసినా తుడుచుకోవటం ఎందుకు, కారిపోవటం ఎందుకు, ఇసుక్కోవటం ఎందుకు? ఆదాము అవ్వలను పిలిచి, ఏమమ్మా ఆదామా ఎందుకు చేసావు ఈ పని అని అంటే ఆయన ఏమన్నాడు? అయ్యా బుద్ధి తక్కువైంది బాబా, క్షమించనంటే ఏ గోలు ఉండేది కాదు. ఆయన పెద్ద ప్రసంగం చేశాడు. మీరు కూడా ఈ మధ్య భలే ప్రసంగాలు చేస్తారు. ఏమన్నా అడిగితే ఏమని చెప్తుంది తెలుసా? ఆయన అంటాడంట, ఎందుకయ్యా నువ్వు ఈ పని చేసావనంటే, తప్పైపోయింది బాబు నన్ను క్షమించని సాష్టాంగపడితే ఏ గోలు ఉండేది కాదు. అయ్యా నాకు భార్య కావాలి నేను అడిగానా? అసలు నేను ఎప్పుడన్నా అడిగాను? నేను ఇచ్చింది ఎవరు? అది మీరు అసలు ఎప్పుడన్నా ఆ పెళ్లి రోజు అది చదివి వదిలిపెడతాం. మా పాదుర్లు కూడా పనికి మాలిన వాళ్ళు ఉన్నారు, తక్కువ వాళ్ళు కాదు. పెళ్ళికి చదువుతారు, చెప్పేదాకా ఏనరు, ఎట చూపిస్తారు ఒక్కొక్కడు వచ్చి. అసలు భయం ఏది సేవకుడు అంటే?
మరి ముఖ్యంగా భోజనాలు చేస్తున్నా కూడా మనం ఒకడైతే బొమ్మలూరు పెళ్ళికి వెళ్ళాం, ఫుల్గా మంది వేసాడు. ఒక పక్కేమో చెమట కంపు, ఇంకొక పక్కేమో అదేంటి ఆయనకు వందనం అంట, ఈయనకి ఇంధనం అంట. అన్ని స్కీములు వచ్చినాయిగా. అమ్మకి చెప్పరేంటండి మీరు, ఉన్నాయే కదండి. అయ్యకేమో వందనం డబ్బులు తీసుకొని ఇంధనం వేస్తున్నాడు. ఇంధనం వేసి వచ్చి అరే వీళ్ళు పాస్టర్ గారు వాళ్ళే, పైగా మనూరు వాళ్ళు కూడా కాదు, పక్క ఊరు నుంచి వచ్చారే, ఏమన్నా అయితే 10 ఓళ్ళలో చెబుతారులే అని సిగ్గు శరం లేకుండా తాగుండి ఒకడు గొట్టకాయేసి అట్ట పెట్టి ఏలు ఇట తీసి ఎట్ట దుడుచుకుంటున్నాడు. ఎక్కడరా ఈ పాన్పర కంపు వస్తుందని ఇటు చూస్తే ఆడు నా వెనక కూర్చుకొని ఎట్ట ఊపుతున్నాడు. కుర్చీ ఊగుతుంది. ఆ నాకేసిన 4 కుర్చీలు 4 కాళ్ళలో ఒక కాలు ఇరిగిపోయింది వేశాడు. నేను ఆడపడతాను అని నేను మునిగాళ్ళ మీద అంటారే అట్ట సోటు మరి పడితే నేనే ఆడలేను. ఇటు పక్కనేమో రాజు మాచర్ల గారు, ఆయనకి ఎండ ఎక్కువ ఇటు చెయ్యని పెట్టున్నాడు. ఎందుకని అంటే ఎకరం లెక్క ఉంది. ఎవరు బాధ వాళ్ళది, ఎవరు బాధ. ఇటు పక్కనే ఈడున్నాడు, అటు పక్కనే ఇంకొకడు. ఇక నాకు చిరాకేసి అసలు విలువ గౌరవం లేనప్పుడు ఈడు పెట్టి పోవే అంత అనిపించి ఫంక్షన్లకు కూడా దండం పెడుతున్నా. దేవునికి స్తోత్రం. మేమేం బంగారు పాకుల్లో పెట్టమని లేదుగా. సేవకు వచ్చిన వాళ్ళు అంత భయం భక్తి లేకుండా మీ ఆవిడ ఆదివారం అలాగే వెళ్తుంటే మీకు వచ్చాం దేవుని సన్నిధిలో. ఏమయ్యా ఏంటి సంగతే, ఎందుకు వేసావు ఈ పని అని అంటే ఆయన అంటాడంట, ప్రభువా నాకు ఇంటి వెళ్ళాలని నిన్ను ఓడి పెట్టుకోలేదు, ఆశ పెట్టలేదు. ఇచ్చింది ఎవరు? నువ్వే. నేనేమన్నా నేను చెప్పుకున్నా నీకు, నేనేమన్నా ప్రార్థన చేసినా నువ్వే ఇచ్చావు. నీ ఇచ్చావు కాబట్టి నీకు నా అవ్వమ్మ పండు తెచ్చి అంటే నువ్వు అది నదిగా ఇవ్వకపోతే ఆమె తినేది కాదు, తెచ్చి నాకు ఇచ్చేది. అంటే దీంతో కారణం ఎవరు? చేసిన నువ్వే. సరే అవ్వమ్మ అడిగాడంట, ఏమమ్మా ఏంటి మరి మా వాడు అక్కడ చెబుతున్నాడు, నీ కథ ఏంటి, నీ సంగతి ఏంటన్నానంటే ఆమె తక్కువ తిన్నదే ముందు కొరికి పండు. ఆమె అన్నదంట, ప్రభువా సృష్టి అంతా చేసింది నువ్వేగా, నువ్వు చేసిన సృష్టిలో సకల జీవరాశిని చేసింది నువ్వేనా, నువ్వేదా, మరి నువ్వు చేసిన వాటిల్లో ఒకటైన సర్పం నన్ను అంటే ఇప్పుడు అది నన్ను మోసం చేసి మాకు ఇచ్చేదాన్ని కాదు, నేను మా ఆయన చెడిపోయే వాళ్ళమే కాదు అన్నదంట. ఇంకేం చెబుతాం, అది ఆల్రెడీ చెడిపోయి సర్పం, అది ఆల్రెడీ శప్యం పడింది. అందుకని అన్నంట, ఇదిగో మీరు ఏదైనా తోటలో నుంచి బయటికి గెంటేస్తున్నాడు అంటే, ఆదాం నీ బ్రతుకు దినములన్నీ నువ్వు చెమటోడ్చి కష్టపడి పని చేసి భూమిని సేద్యం చేసి దాని ద్వారా వచ్చే పంటతో పట్టుబోసుకుంటావు, బయటికి వెళ్ళానంట. అవ్వమ్మని పిలిచి అంటున్నాడంట, ఇదిగో నీవు ప్రయాసముతోనే బ్రతుకు దినాలు గడుపుతావు, ఇదిగో అతడు నిన్ను కొట్టును, అతని ఎడలని కలుగును అని అంటున్నాడు. నీ ప్రసవ వేదనను నేను ఎక్కువ, బిడ్డలను కానీ వాళ్ళకి తెలుసు. ఈ మధ్య ప్రసవ వేదన తక్కువైపోయింది, ఆపరేషన్ వేదనే ఎక్కువ. ఏదో వాళ్ళ బాధ వాళ్ళమ్మ చూడలేదు, ఇప్పుడు ముందు వాళ్ళ ఆయన చూడలేకపోతున్నాడు, పోసేస్తున్నాడు డబ్బులు సిజేరియన్కి. ఓహో 2 రోజులు 3 రోజులు నొప్పులు తీస్తే సుఖప్రసవం జరిగిద్ది. ఓర్చుకోకపోతే ఇప్పుడు బాగానే ఉంటుంది, మత్తిచ్చి చెట్టుకు పెద్ద ఆపరేషన్ చేసి కూర్చోబెట్టేసి పక్కన పెడతారు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత పట్టుకున్నా నడువు నొప్పాను, ఇంకా నా బట్టలు వాషింగ్ మిషన్ లేక ఇప్పుడు బట్టలు ఉతకట్ల ఉతికితేనా ఈయన ఉతికేసిద్ది ఇక మొత్తం. ఆపరేషన్ చేయి నువ్వే చేయని అంటది. జాగ్రత్త, బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం. ఎప్పుడు కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద రుదటం కాదు, ఆయన ఎదురొచ్చినాక మనం ఒప్పుకునే వారిగా ఉండాలి. ఆయన అంటున్నాడంట, ఆ తల్లి అంటుంది, ఇదిగో నీ దాసురాలనైనా నా మాటలు ఆలకించుము, ఈ దోషము నాదని. ఎంత చక్కగా ఒప్పుకున్నదండి. అదండి ఆ బుద్ధి అండి. ఆ బుద్ధి దావీదు చూచి, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఇప్పుడు మనకు కూడా ఆశీర్వాదం రావాలనంటే ఆ తల్లి చూపించిన ఈ బుద్ధి మనం కూడా చూపించాలి. ఏంటది?
ఒకటి ఆయన అడిగింది ఆయనకి ఇవ్వాలి. మన హృదయం అడుగుతున్నాడు, కపట నటం లేని హృదయం అడుగుతున్నాడు, నీతిగా న్యాయంగా నడుచుకోమని చెప్తున్నాడు. ఆ తర్వాత తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి, బహువిధేయత కలిగిన వారిగా ఉండాలి. మూడవది, ఈ దోషము నాదని ఎంచుమని ఒప్పుకోలు బుద్ధి కలిగిన వారిగా. యోబు కూడా ఆయన బిడ్డలు ఏమైనా విందు వినోదాలలో పొరపాటు చేసి దేవుని కోపం పుట్టిస్తారేమో అని ప్రతి అరుణోదయమున లేచి తన బిడ్డల కొరకు అతడు ఏం చేసేవాడటండి, దేవునికి బలి అర్పించి ప్రార్థన. మరి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చెయ్యాలి. అవ్వమ్మలాగా ఆదాములాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోకూడదు. చిన్నపిల్లలు మరి ముఖ్యంగా ప్రార్థనకి వెళ్ళండి అని అంటే అమ్మ మాట నాన్న మాట అనుకోండి, నేను వెళ్ళను, వెళితే మేలు, వెళ్ళకపోతే నీకే కీడు. ఈ లోకంలో పరిస్థితులన్నీ బాగానే ఉంటాయి. ఆదివారం ఎలైజర్ పాష్ గారి దగ్గరికి వెళితే 2 గంటలు నలిపేస్తాడమ్మ, పాటలు అంటాడు, బాధ అంటాడు, ముక్కు తిన్నగా మాట్లాడతాడమ్మ. అదే కాసేపు అట్లాగూ సండే బజారుకి వెళ్ళి అలాగుని షికారు చేసేస్తే చివరికి బజారుల్లో షికారు చేసి లేనిపోయిన అలవాట్లు వచ్చి జీవితం అంతా బజారు పాలు. నువ్వు బాగుపడాలనే, నీకు మేలు కలగాలనే నా బిడ్డలకు చెప్పినట్టుగా ఏ సేవకుడైనా బిడ్డలకు చెప్పినట్టే చెబుతాడు. ఒకవేళ విను కూడా ఏమన్నా అయితే చేయగలిగేది ఏమీ లేదు. కొంచెం కటువుగానే ఉంటాయి, కొంచెం చేదుగానే ఉంటాయి. అయినా సరే ఇదిగో ఆ గ్రంథమును తినుము, అది నీ నోటికి చేదుగా ఉంటుంది, కడుపుకు మధురంగా ఉంటుంది. మాట చేదుగానే ఉంటుంది. రేపు పెరిగి పెద్ద పెళ్ళయిన తర్వాత అంకుల్ ఎంత మంచి మాట చెప్పాడు, ఆ రోజు నిజంగా అట్ట ఉండకపోతే నేను ఎట్ట అయ్యేదాన్ని, ఈరోజు మంచి కుటుంబం, మంచి భార్య, మంచి భర్త, మంచి పిల్లలని అప్పుడు నీకు అర్థమయ్యిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఈ 3 విషయాలు మనం కూడా అలవాటు చేసుకుందాం. దైవికమైన దీవెన ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచుదాం. ప్రభు సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన. ఈ పగటి కాల సమయంలో దేవుని మాటలు ఆలకించిన మనం మన జీవితాలని, మన బ్రతుకులని పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. చిన్న ప్రార్థన. దేవుని సముఖంలో, దేవుని సన్నిధానములో ఒక చిన్న ప్రార్థన. దేవా, నీవు చూపిన బుద్ధి విషయమై ఆశీర్వాదమని చెప్పావయ్యా. నిజమే కదా ప్రభువా. ఇదిగో ఈ దినమున, ఈ సమయమున మీ బిడ్డలమైన మేము ఈ సన్నిధానములోనికి చేరి ఉన్నామయ్యా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధి నన్ను దిగిపోని. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధి నన్ను దిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే. కృపాసాగరా, మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సజీవులతో నన్ను నిలిపినది. కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను
దాచిన నవ్య కృపా నీదు కృపా నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను దాచిన నవ్య కృపా నీదు కృపా కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా కృపా కృపా సజీవులతో నిలిపిన కృపా 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 సజీవులతో నన్ను నిలిపిన నీ కృపా. ప్రార్థన చేసుకుందా ఈ పగటికాల సమయంలో ప్రభు పాదాల దగ్గరికి చేరిన మనం ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ కృప చేత మాకు స్థితిని ఇచ్చావయ్యా, మీ కృప చేత మమ్మల్ని బలపరిచావయ్యా. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపయేనయ్యా. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపయేనయ్యా. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా. మీరు అడిగిన జీవితపు హృదయాన్ని మీకు ఇవ్వటానికి మీ ఎదుట తగ్గింపు కలిగి ఎప్పటికప్పుడు మీకు లోబడి జీవించటానికి సహాయం చేయ్యా. ఈ దోషము నాదని ఎంచుమని సుబుద్ధి కలిగిన అబీగయులు చెప్పినట్లుగా నా భర్త దోషం కొరకు నా పిల్లలు ఏమైనా తప్పిపోతారేమో అని ముందుగానే యోబునికి వలె అరుణోదయం మీ ఎదుట నా ప్రార్థనా ధూపం వేయటానికి సహాయం చేయ్యా.